హాయ్ ఫ్రెండ్స్ మీ అందరితోటి నేను రీసెంట్ గా చూసిన ఒక పోస్టర్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ఇష్యూ వచ్చి సర్జరీ ఒకటి ఉంటే ఒక హాస్పిటల్ విజయవాడ దగ్గర ఉన్న పెద్ద హాస్పిటల్ అడ్మిట్ చేశారు. సో నేను వాళ్ళని చూసి పలకరించొద్దామని వెళ్ళాను. సో హాస్పిటల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ఒక స్టాండీ పెట్టుకొని కూర్చొని అక్కడ ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండి వాళ్ళకి ఏదైనా డబ్బులు అవసరం అయితే వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ డబ్బులు ప్రొవైడ్ చేస్తారు. సో నేను అనుకున్నా ఏదో చాలా బాగుంది ఏంటి అని చెప్పి తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే డబ్బులు ఇమీడియట్ గా ఎంత అవసరమైనా ఇస్తారు, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉండవు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు అక్కడ ఫైనాన్స్ చేయడానికి ఆ హాస్పిటల్లో రెడీగా ఉన్నారు అంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత పెరిగిపోతున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీగా అలాంటి ఫైనాన్స్ కంపెనీల దగ్గర మనం అప్పు చేయాల్సిందే. అంటే ఒక ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒక హాస్పిటల్లో డైరెక్ట్ గా వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు అంటే మీరు గుర్తుంచుకోండి అక్కడ వాళ్ళకి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో. అంటే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు తీసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇమీడియట్ గా తీసుకోండి.